మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓటవలెను ఉండదు అని ఆజ్ఞాపించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చండి. వెంటనే షడ్స్ఫుటం చూడండి. ఇక్కడ అవునండి, దేవుడు మనల్ని నిత్యం నడిపిస్తూ అంటున్నారు. క్షామకాలమున ఆయన మనల్ని ఎముకలను మనల్ని తృప్తిపరిచే ఎముకల్లో బలపరుస్తానని మనకు మాట ఇస్తున్నారు కదండి. అంతే గొప్ప దేవుడిని. ఎందుకంటే మనం దేవుని స్తుతియాగం చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. మరి బైబిల్ అయితే కంప్లీట్గా దేవుని కృపలను రాసేసానండి నేను. మరి ఇంకా మరి ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాము. ఆయన కట్టడలను అనుసరించి ఆయన అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తున్నారు, మన ఎముకల్ని బలపరుస్తూ అంటున్నారు. మనకు తోడుగా ఉండే దేవుడు, మన దేవుడు మన భయపడుతున్నారు. నీ దేవుడైన యెహోవా నేను విమోచించి నన్ను భయపడకంటున్నారు అన్నమాట. దేవుడైన యెహోవా నీ ముందు వెనకాల దేవుళ్ళు కావాలి కాస్త అంటున్నారు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టుతారు అంటున్నారు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుదామంటున్నారు. ఇరగబడిన దానిని బాగు చేయబడని దేశములో మరి నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడని మరియు నీకు పేరు పెట్టబడిన అని అంటున్నారన్నమాట. ఇంకా మిమ్మల్ని మరి సరిపసి దుష్టతను కాపాడుతా అంటున్నారు. దేవుడు నీవు కన్నులు సంవత్సరం వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి అంటున్నారు. నీ ప్రార్థన నీవు సలపరుస్తా అంటున్నారు. నేను ప్రాణ ఉద్యమం చేసే దేవుడు మన దేవుడు అనమాట. నీ సూర్యుడు ఇంకా సింపుల్ చంద్రుడిని క్షీణింపడు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను అంటున్నారు. దేశమే కొన స్థలంలో నేను పెడతా అంటున్నారు. నేను నిత్యం నడిపిస్తా అంటున్నారు. నేను సహవాసంగా బహుతరం సంతోషంగా నేను చేస్తా అంటున్నారు. నీ ప్రకారం క్షేమం ఉంటుంది, మీ నగర్లో ఏ పై రాదు అంటున్నారు. ఆకాశం భూమి గతించిన నా మాటలు ఏమాత్రం గతింపమంటున్నారు. భయపడకుండా నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు. వాళ్ళని చెప్పి నా జ్ఞానం ఇచ్చి నా అవసరము జ్ఞానాధారం నేనే పరాక్రమం నేనే అంటున్నారు అనమాట. ఎవరి మనిషి ఆయన మీద ఆనకుంటుంది వాడిని పూర్ణ కాబట్టి దేవుడు ఎక్కడ నేను తీసుకెళ్ళి చెరపడే సమయంలో నేను తీసుకోవద్దు భయపడద్దు అంటున్నారు. నిజం మరపెట్టవారు ఏ సమీపంలో దేవుడు అనమాట. అందరూ పాటింపమన్నారు. ఇశ్రాయేలును చెదరగొట్టేవారు తన గొర్రె మందిని కాపాడుతా అన్నారు. నేను నీ కన్నుల ప్రతి పాశపైన తుడిచివేస్తా అంటున్నారు. నిత్యం నడిపిస్తాను అంటున్నారు. భయపడుతున్నారు. నేను రక్షిస్తాక నేను నిన్ను ప్రేమిస్తాను కనుక నిలబడి కానీ ఏళ్ళకు చూసిన అంటున్నారు. నా విశ్వాసత నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా నామను బట్టి నీకు మెచ్చబడుతుంది అంటున్నారు. మీలో ఉన్న వాళ్ళ లోకంలో నన్ను గంట గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయించినారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుని సహాయం వల్ల మనం సైన్యాన్ని జయించగలం అనమాట. మన దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటించగలం అనమాట. మన దేవుడు ఎందుకు గొప్పవాడు అనమాట. నమ్మిన వాడిని మనం పొందుకుంటామని మాట్లాడుతున్నారు అనమాట. భయపడతాను, నేను నడిపిస్తాను, నేను తోడుగా ఉన్నట్టున్నారు. ఈ దినం మరి ఇప్పుడు కూడా నీరు కట్ట తోట వెళ్ళి ఎప్పుడు నేటి ఒకటి ఉంటాము. క్షామకాలం మనం తృప్తిపరిచి మన ఎముకలను తృప్తిపరిచి మనం బలపరుస్తానని మన దేవుడు మనం వాగ్దానిస్తున్నారు. కానీ ఈ వాగ్దానం అందరి జీవితం నిలవని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతి ముందర ఘనమైన నామని కల స్తుతి స్తోత్రం తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి పెట్టిన పేరు విజ్ఞాపం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ ఆశలు తట్టండి, అక్కడ కోరికలు తెచ్చండి. చని బిడ్డలు మంచి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అందుకు స్వస్పర్శండి వేదలందుకుని వాదచ్చండి పొంగిన వాళ్ళు ఎత్తండి. రక్షణ వ్యవస్థ తెచ్చారు. మిత్రులు రానేరు మీరు చేయండి. మీ ఎంత తప్పంట చెప్పమని ఎత్తప్రగం బాగా తెచ్చమని మా ప్రభు పీరేశ్వరుడు నేర్చుకిస్తే ప్రసిద్ధమైన నామన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.